మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల్ కొర్రెముల గ్రామ ఏకశిలా నగర్లో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన దాడి పూర్తిగా అవగాహన లోపంతోనే జరిగిందని శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్, ఆలూరి విజయ్ భాస్కర్లు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు చెరుకు నరసింహగౌడ్, ఎన్ వెంకటయ్య నారాయణ, బి సురేందర్ రెడ్డిలతో కలిసి వారు మాట్లాడుతూ కొర్రెముల గ్రామం సర్వే నెంబర్ 739 నుంచి 742 వరకు 47 నుంచి 25 గుంటల భూమిని 2007లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. అక్కడ 2000 ప్లాట్లు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎంపీ ఈటలను స్థానిక రియల్ బ్రోకర్లు తప్పుదవ పట్టించారని అన్నారు. తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక పేద మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తీసుకొచ్చారని అన్నారు. తప్పుడు సమాచారంతో స్థానిక ప్రజాప్రతినిధిని అక్కడికి ఆహ్వానించడంతో ఆయనను చూసుకొని రియల్ బ్రోకర్లు చెలరేగిపోయారని పేర్కొన్నారు. సిబిసిఐడి, ఎసిబితో విచారణ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. తమను రౌడీలు, గుండాలుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని భూమికి రక్షణ కల్పించడంతో పాటు తమపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ల్యాండ్కు ఆయన పొలిటికల్ లీడరు, మేము వ్యాపారస్తులు, మేము మా డబ్బులతో కొనుక్కొని మేము ఏదైనా క్లియర్ చేసుకుంటున్నాం. అతని ఈ విషయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము హెల్ప్ పొంది మేము ఏదైనా డెవలప్ చేసుకునేవాళ్ళం. కాబట్టి మేము పొలిటికల్ లీడర్ల దగ్గరికి ఏ పొద్దు వెళ్ళలేదు, వాళ్ళకి సంబంధం లేదు. ల్యాండ్ విషయం కోర్టులకే సంబంధం అని చెప్పి కోర్టుకే పోయి కోర్టుల కేసులన్నీ గెలుచుకున్నాం. హెచ్ఎండే వాళ్ళు పర్మిషన్ ఎలా అరెస్ట్ చేయొద్దు, బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వద్దని 2009లో హైకోర్టు ఆర్డర్, ఫైనల్ ఆర్డర్ ఉంది. అలా ఉండగా ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు. ఈ మిస్టేక్ అంతా హెచ్ఎండే వల్ల అయింది. హెచ్ఎండే అధికారులు 2012లో నన్ను మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ హైకోర్టు ఆర్డర్ను 2561/2009ని మేము బాగా స్టడీ చేశాము. చాలా దాంట్లో మ్యాటర్ వెరీ వెరీ క్లియర్గా ఉంది. మీ సర్వే నెంబర్స్ 739 to 742 స్పష్టంగా ఉంది. మాకు వచ్చి ఎల్ఆర్ఎస్కి వచ్చిన అప్లికేషన్ అన్ని 743 నుంచి 747 వరకు. మీరు ఒప్పుకుంటే మేము సర్వే చేస్తాము, దగ్గరుండి మేము అధికారులము సర్వే చేస్తాము. సర్వే చేసి ఐడెంటిఫై చేస్తాము, హద్దులు నిర్ణయిస్తాము. ఫిజికల్ పొజిషన్ 743 నుంచి 747లో ఉంటేనే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అని చెప్పి సర్వే చేశారు. ఆ సర్వే చేసిన తర్వాత 3-4 సంవత్సరములు అదే విధంగా చేశారు. ఎవరైనా ఎల్ఆర్ఎస్కి అప్లికేషన్లు వస్తే ఫిజికల్ ఎంక్వైరీ చేసి ఆడ ప్లాట్ ఉంటే ఆ సర్వే నెంబర్లలో ఉంటే ఎల్ఆర్ఎస్ చేసేవాళ్ళు. తర్వాత 3-4 ఏళ్ల తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశారు. అయితే మాకు తెలియదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. 2019 నుంచి 2019-20 మధ్యలో అందరూ మళ్ళీ 739 to 742లో ఎంక్రోచ్ కావడం మొదలు పెడితే కానీ మాకు తెలియలేదు. వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి రాళ్ళు బాతుకోవడము, దానికి పెయింట్లు కొట్టుకోవడము అలా చేస్తుంటే మేము అడ్డుకోవడము, పోలీస్ కేసులు పెట్టడము అది జరిగింది. వెంటనే ఇట్లా వాళ్ళకి చూస్తే ఎల్ఆర్ఎస్లు అయ్యాయి కాబట్టి మేము హెచ్ఎండీలో మళ్ళీ కంప్లైంట్ చేసాము. మీరు మాట తప్పారు, సర్వే చేశారు, ఫిజికల్ పొజిషన్ 743 నుంచి 747లో ఉంటేనే ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారు, మళ్ళీ పక్కన ఇస్తున్నాం అంటే వాళ్ళు ఎల్ఆర్ఎస్లు చేయకుండా ఆపేశారు. ప్రజెంట్ ఎల్ఆర్ఎస్లు చేయడం లేదు. అయితే వాళ్ళు 743 నుంచి 747 వరకు ఎల్ఆర్ఎస్లు చేసి వాళ్ళు 739 to 742లో ఫాలో అయ్యే ప్లాట్లను ఐడెంటిఫై చేసి మాకు రెఫర్ చేయమని లోకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఆర్డర్ పాస్ చేశారు. వాళ్ళు అదేవిధంగా పొరపాటున వాళ్ళ దగ్గరికి వాళ్ళకు కూడా ఎట్లా ఐడెంటిఫై అవుతాయి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్లకు వస్తేనే వాళ్ళకి తెలుస్తాయి. అంతవరకు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళకు వచ్చిన అప్లికేషన్లన్నీ 27 అప్లికేషన్లు రీసెంట్గా వాళ్ళ ఆర్డర్, హెచ్ఎండే వాళ్ళ ఆర్డర్ పంపిన తర్వాత 27 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు, బిల్డింగ్ పర్మిషన్లు రిజెక్ట్ చేసి ఆ ఎల్ఆర్ఎస్లని ఇవి 739 to 742లో ఫాలో అవుతున్నాయి. అవి క్యాన్సల్, ఎల్ఆర్ఎస్లు క్యాన్సల్ చేయమని హెచ్ఎండేకి ప్రపోజ్ చేశారు. వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి ఎల్ఆర్ఎస్లు క్యాన్సల్ చేశారు. అది ప్రాసెస్. ఇంత అధికారులకు చూడండి సార్ మైక్ పట్టుకోండి, మీరు ఇక్కడ ఉంది. ఓకే, మైక్ పట్టుకోండి సార్. ల్యాండ్ ఏం లేదుగా, ఓకే ఇక్కడ చూడండి సార్. ఓకే మాట్లాడండి, చెప్పండి సార్, మీరు ఎవరెవరు పేర్లు చెప్పండి. నా పేరు వెంకట నారాయణ. 740, 41, 42 అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్లో నాకు చెందిన స్థలం కూడా ఉంది. ఇక మీరేమనుకుంటుంటే
మీకు ఇబ్బంది పెట్టండి, బోర్ కొట్టండి అనుకుంటే ఒక 5 నిమిషాలు దీని బ్రీఫ్ హిస్టరీ, మొత్తం ఈ ప్లాట్ హిస్టరీ చెప్తా సార్. చెప్పండి. దాని తర్వాత డీటెయిల్గా చెప్తాను. 739 నుండి 749 147 ఎకరాలు మునుకుంట్ల లచ్చయ్య అండ్ అదర్స్, చెరుకు దశరథ అండ్ అదర్స్, ఈ 2 ఫ్యామిలీలకు సంబంధించిన స్థలం. 1985లో పి ప్రతాపరెడ్డి గారు ఈ మొత్తం స్థలాన్ని అమ్మటానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇట్ ఈస్ ఓరల్ అగ్రిమెంట్. దాని తర్వాత ఆ ప్లాట్ మొత్తాన్ని లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసిన తర్వాత పీస్ మెయిల్ అంటే కొంచెం కొంచెం డబ్బులు ఎట్లా కడితే అలా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు. అలా 89 వరకు 4 సంవత్సరాలలో 64 ఎకరాల 36 గుంటలు, 73, 74, 743, 744, 745, 46, 47లో 64 ఎకరాల 36 గుంటలు వారు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ అనుకోండి, లేక జీపీఏలు, ఇతరుల వేరు పేరు మీద ప్రతాపరెడ్డి గారు చెప్పినటువంటి జీపీఏ హోల్డర్స్ పేరు మీద చేశారు. 64 ఎకరాల 36 గుంటలు. 89 తర్వాత వారు డబ్బులు ఇవ్వట్లేదని అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ సర్వేస్ పోయి వీళ్ళు అప్లికేషన్ పెట్టేసి ల్యాండ్ ఓనర్స్ కొనుక్కున్న ప్రతాపరెడ్డి గారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎంతవరకు అయితే కొనుక్కున్నారో అంతవరకే, ఇక మిగిలిన జాగ్రత్తతో సంబంధం లేదని ఎకరానామా రాసుకొని ఇప్పటివరకే నేను సర్వ్ చేసుకుంటున్నా ఆయన అన్నారు. వీరు కూడా అన్నారు. అప్పటికి వదిలిపెట్టారు.